నీ భర్త గురించి నువ్వెప్పుడైనా ప్రయత్నించావా? ఎక్కడైనా ఆరా తీశావా? ఏ పరిస్థితిలో అతను నీకు కనిపించకుండా పోయాడో తెలుసుకున్నావా? చచా, మోసం చేసి పారిపోయిన వాడు కనపడితే కాల్చి పారేస్తాను కానీ ఆరాలు పూర్వాపరాలు దేనికి? మీరేమీ అనుకోకపోతే మీరెలా పరిచయం అయ్యారు? మనం అమెరికాకి వెళ్ళిపోదాం అవినాష్. అక్కడ హ్యాపీగా మా మమ్మీ బిజినెస్లు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేద్దాం. శిరీష, నీకెన్నోసార్లు చెప్పాను, ఇక్కడ నా బిజినెస్, నన్నే నమ్ముకుని బతుకుతున్న నా కార్మికుల్ని వదిలిపెట్టి నేను రాలేనని. మీరు నా మాట వినేంత వరకు మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యావని సంతోషించాలి కానీ అబార్షన్ అంటావేంటి? పెళ్ళైన వెంటనే పిల్లలు జల్లలు అంటే నా సోషల్ లైఫ్ కి బ్రేక్ పడిపోతుంది. డెలివరీ అయిన మర్నాటి నుంచి బిడ్డను ఒక గుదిబండగానే భావించింది తప్ప ఏనాడు బాధ్యతగా ప్రవర్తించలేదు. పాప చాలా బలహీనంగా ఉంది. పాప మదర్ ఎక్కడా? అది చిన్న పని మీద బయటికెళ్ళింది. ఓ సెల్లా, ఎక్కడో బ్యాగ్లో అడుగుని పడేశాను. ఆన్లో ఉంటే అస్తమానం డిస్టర్బెన్స్. ఎవరో ఒకరు ఫోన్ చేసి అది కావాలి ఇది కావాలని సోద పెడతారు. పొద్దుననగా ఇంట్లోంచి వెళ్ళాం, లేట్ నైట్ ఇంటికి వస్తున్నావు. మధ్యలో కనీసం ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసి పాప బాగోగులు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? బిడ్డా, ఓ అదొకతుంది కదూ. అయినా దాని బాగోగులు చూసుకునేందుకు ఆయా ఉంది కదా. ఆయా అమ్మ కాదు కదా. అమ్మ కాదా? కాకపోతే ఆయమ్మ అందం. ఆయా ప్లస్ అమ్మ, ఆయమ్మ. శిరీష, బీ సీరియస్. అక్కడ పాపకి జ్వరంగా ఉంది. జ్వరమా? ఓ పిటి. వెళ్ళి చూడు, పాపకి ఒళ్ళెలా కాలిపోతుందో. కాలిపోతుందా? డోంట్ బాదర్ యార్. బ్లడీ వుమన్. బ్లడీ ఫూల్, నన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు? మా అమ్మే నా మీద ఎప్పుడు చెయ్యెత్తలేదు. ది గ్రేట్ వైజయంతి డాటర్ని నన్ను కొట్టడానికి ఎన్ని గుండెలరా నీకు? మర్డర్ అటెంప్ట్ చేస్తావా? ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతాను. శిరీష, ఐఎమ్ సారీ. పాపకి జ్వరంగా ఉందనే టెన్షన్లో. జ్వరంగా ఉంటే పోతే పోతుంది. అంత మాత్రాన నన్ను కొడతావా? నో, ఐ కాంట్ టాలరేట్. ఈ విషయం మా మమ్మీకి తెలిస్తే నిన్ను షూట్ చేసి పారేస్తుంది. ప్లీజ్ శిరీష, సారీ అంటున్నాను కదా, తొందరపడకు. పాప కోసం. పాప లేదు గీప లేదు. నో ప్రెస్టేజ్ దెబ్బతిన్నాక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. శిరీష, ప్లీజ్ అంటున్నాను కదా, ఒక్క క్షణం ఆలోచించు. నో, సరే, రేపు నేనే వచ్చి నిన్ను దిగబెడతాను. ఇప్పుడు నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి పడుకో.
వాట్ ఏ సర్ప్రైజ్. వస్తున్నట్టు ఫోన్ అయినా చేయలేదే? ఏమైంది బేబీ? ఓ అవినాష్, నువ్వు కూడా వచ్చావా? ఏదైనా హాలిడే ట్రిప్పా? కాదు మమ్మీ, అవినాష్ నన్ను కొట్టాడు మమ్మీ. వాట్? కొట్టాడా? నిన్ను కొట్టాడా? ఈ వైజయంతి కూతుర్ని ఆఫ్టర్ ఆల్ ఒక మగాడు కొట్టాడా? కొట్టింది ఎవరో మొగాడు కాదు, ఆమె మొగుడే అత్తయ్య గారు. షటప్! ఎవర్రా నీకు అత్తయ్య? ఎప్పుడైతే నా కూతురు మీద నీ చెయ్యి పడిందో అప్పుడే మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది. మీరు అనుకున్నంత తేలిగ్గా ఈ బంధాలు తెగిపో. అసలు మీ అమ్మాయిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలుసా? స్టాప్ ఇట్. కారణాలు అనవసరం. నువ్వు తప్పు చేశావు, ఘోరమైన తప్పు చేశావు. నేల మీద కాలు పెడితే కాలు కద్దిపోతుందని పూల మీద నడిపించాను. చిన్నప్పటి నుంచి మహారాణ్లా పెంచాను. అలాంటిది నా కూతురు మీద చేస్తావా? నీ చేతిని నరికేస్తాను. మమ్మీ, నన్ను కొట్టడమే కాదు మమ్మీ, నా పీక నొక్కి చంపేయడానికి ప్రయత్నించాడు. అవినాష్, ఎంత ధైర్యం నీకు? నువ్వు చేసిన ఈ పనికి నేను అటెంప్టివ్ మర్డర్ కేసుతో క్షణాల్లో జైల్లో తోయించగలను. కానీ నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కట్టావన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ నా మాట వినండి. అసలు మీ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. కన్నబిడ్డ ఆరోగ్యం బాగోలేకపోయినా పట్టించుకోకుండా క్లబ్లకు తిరుగుతూ తాగి తందనాలాడుతోంది. ఇదేమిటని అడిగినందుకు కన్నబిడ్డన్న మమకారం కూడా లేకుండా ఎంతో నిర్దాక్షిణ్యంగా మాట్లాడింది. అందుకే మీ అమ్మాయిని దారిలో పెట్టడానికే నువ్వు దారి తప్పావు. కనీసం ఆడదన్న గౌరవం కూడా లేకుండా సంస్కారం మర్చి పశువులా ప్రవర్తించావు. మీ మగజాతి అహంకారాన్ని చూపించావు. అందుకేరా మీ మగజాతి అంటేనే నాకు అసహ్యం. అంత అసహ్యం అయితే మీ అమ్మాయికి పెళ్ళెందుకు చేశారు? దానికి కారణం నువ్వే. ప్రేమ పేరుతో నా కూతుర్ని వంచించి పెళ్లి పేరుతో దాన్ని నాకు దూరం చేశావు. కనీసం ఇప్పటికైనా నీ నిజ స్వరూపం దానికి తెలిసింది. ఇకపై నీలాంటి మగ మృగాల నీడ కూడా నా కూతురిపై పడనివ్వను. తప్పు చేస్తున్నారు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. శిరీష్ ఇప్పుడు నా భార్య కాదు, ఒక బిడ్డకి తల్లి కూడా. షిట్! బిడ్డా? నీ కోరిక తీర్చుకోవటానికి నా కూతురికి మాయమాటలు చెప్పి నువ్వు అనుభవిస్తే పుట్టిన పాపం రాది. దాన్ని తీసుకెళ్లి ఏ కుప్పతొట్లన్నా పారే. మిసెస్ వైజయంతి, మిసెస్ వైజయంతి, మిసెస్ వైజయంతి, మిసెస్ వైజయంతి. ఇంతసేపు ఏం మాట్లాడినా ఊరుకున్నాను, కానీ నా బిడ్డ గురించి ఇంకొక మాట మాట్లాడారు. ఏం చేస్తావురా నిన్ను? మమ్మీ, ఎస్ బేబీ, బిడ్డే కావాలనుకుంటే ఏ స్పర్మ్ బ్యాంకర్ కాంటాక్ట్ చేసినా మనకు కావాల్సిన లక్షణాలున్న బిడ్డని కనవచ్చు. అంతేకాని ఇలాంటి వెధవ అవసరం మనకు లేదు. అవినాష్, నీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను. మర్యాదగా నా కూతురి కాళ్ల మీద పడి చేసిన దానికి క్షమాపణలడుగు. నీ బిజినెస్ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి అమెరికా వచ్చి మా దగ్గర సెటిల్ అయిపో. మీకు మీ కూతురికి ఎన్నోసార్లు చెప్పాను, నన్నే నమ్ముకున్న నా బిడ్డలాంటి కార్మికులను, నా మాతృభూమిని వదిలి నేనెప్పటికీ రానని. శిరీష, చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకుని నాతో పాటు వచ్చాయి. అది ఈ జన్మలో జరగదు. నీలాంటి కల్చర్లెస్ ఫెలోతో నేను కాపురం చేయడం ఇంపాసిబుల్. ఇదే నీ నిర్ణయమా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నువ్వు మనిషి వరకునే ఇప్పటి వరకు మాటల్లో చెప్పావు. కాదనుకుంటే చెప్పు, రెండో విధంగా చెప్తాం. ఓకే, ఏదో ఒక రోజు నువ్వు నీ తప్పు తెలుసుకొని నా కాళ్ల మీద వచ్చి పడతావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. షటప్! ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్నావంటే నిన్ను షూట్ చేసి పారేస్తాను. నీకు విడాకుల పత్రాలు పంపిస్తాను. సంతకం చేయటానికి సిద్ధంగా ఉండు. అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్!
గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. డోంట్ వరీ బేబీ. 4 రోజుల్లో గోడ కొట్టిన బంతిలా వెనక్కొచ్చి నీ కాళ్ల మీద పడతాడు. చూస్తుండు. ఊరుకోమ్మా. నేను తప్పు చేశానా భార్గవి? మీరు తప్పు చేశారనడానికి ఎక్కడా ఆస్కారం లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె ప్రవర్తన ఎవరికైనా కోపం తెప్పిస్తుంది. క్షణికావేశంలో చేయి చేసుకున్నా అది మున్ని పట్ల ప్రేమతోనే గాని శిరీష గారిపైన ద్వేషంతో కాదు కదా. మీ ఆశయాలకి ఆమె ఆలోచనలకి పొంతన కుదరక అభిప్రాయ భేదాలొచ్చాయి. మున్ని మీ ఇద్దరి బిడ్డ. ఆమె బాధ్యత మీ ఇద్దరిది. కానీ నేను ఒంటరిగా మిగిలిపోయాను. పెళ్లికి ముందు నా ప్రేమలు, ప్రామిస్లు పెళ్ళవగానే ఎందుకు మారిపోతాయో తెలీదు. భార్యాభర్తలు కలహాల కారణంగా విడిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి దయనీయంగా అయిపోతుంది. రేపు నేను పోయాక నా మున్ని గతి కూడా అంతే కదా. అవినాష్ గారు, మీరెప్పుడూ అలాంటి ఆలోచనే రానివ్వకండి. మీకు మున్నికి తోడుగా నేనున్నానా? ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇక మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ భార్గవి గారు. ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే సార్. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం జరిగింది? జరగడానికి ఏముంది? నాలాంటి ఎవ్వరికీ పనికిరాని వాళ్ళని భగవంతుడు తీసుకెళ్ళాడు కదా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఇంకేం కావాలంకుల్? జరగాల్సిందంతా జరిగిపోయింది. పాపం అవినాష్ గారు. అవినాష్ గారికి ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి? రోజు రోజుకి దిగజారిపోతున్న తన ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. అసలు ఆ భగవంతుడు నా ఆయుష్ అవినాష్ గారికి పోస్తే ఎంత బాగుంటుంది. ఎవ్వరికి ఉపయోగపడని నాలాంటి దానికన్నా 10 మందికి మంచి చేసే అవినాష్ గారు బతకడం ఎంతో అవసరం. ఊరుకోమ్మా, మన చేతిలో ఏముంది? నిన్న రాత్రి అవినాష్ గారు తన కథంతా చెప్పారు. పేరుకి ప్రేమ వివాహమే కాని పెళ్ళైన నాటి నుంచి శిరీష తన ప్రవర్తనతో ఆయన్ని ఎంతో కృంగదీసింది. చివరికి అవినాష్ గారిని వదిలి మున్నిని తల్లిలేని బిడ్డం చేసి వదిలి వెళ్ళిపోయింది. మున్ని ఎక్కడ అనాథ అయిపోతుందోనని అవినాష్ గారు రోజు రోజుకి మానసికంగా కృంగిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు ఏం చేయాలో నాకు తోచడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వు అన్నట్టు అవినాష్ గారి బాధంతా మున్ని గురించే. మున్నికి నువ్వంటే చాలా ఇష్టం. కన్నతల్లి కంటే నిన్నెక్కువగా ప్రేమిస్తుంది. అలాంటి మున్నికి నువ్వు తోడుగా నిలబడు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి